వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఫోన్ ట్యాపింగ్ ఈ అంశం ప్రస్తుతానికి చాలా హాట్ టాపిక్ గా ఉంది. దట్టు ఈ యొక్క తెలంగాణలో అసలు ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ప్రభుత్వానికి ఉండే హక్కే అంటున్నారు. అయినప్పటికీ కూడా ఈ సిట్ విచారణలు ఈ రోజుల తరబడి కూడా పర్సన్స్ ని పిలిపించి విచారణ పేరుతో గంటలు గంటలు విచారణ చేయడం ఇప్పుడు తెలంగాణలో బగ్గుమంటున్నటువంటి టాపిక్. ఇదే అంశం మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. హైకోర్టు అడ్వకేట్ ఎంఎస్ శివరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే శివ గారు. నమస్తే అండి. సార్, నార్మల్గా చూసుకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వానికి ఉండే హక్కు అయినప్పటికీ కూడా ఒక మాజీ సీఎం తెలంగాణ జాతిపితగా చెప్పుకునేటువంటి కేసీఆర్ని కూడా పిలిపించి ఈ సిట్ విచారణ, అలాగే ఆయనతో పాటుగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి చాలా మంది నేతల్ని కూడా పిలిపించి గంటల తరబడి కూడా ఈ యొక్క సిట్ విచారణ పేరుతో జరుగుతున్నటువంటి దీని మీద ఒక పక్క బీఆర్ఎస్ నేతలు కూడా చాలా బగ్గుమంటున్నారు. అసలు దీని మీద మీ విశ్లేషణ ఏంటి శివ గారు? ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణంగా ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజల యొక్క భద్రత కొరకు చేసేటటువంటి ప్రక్రియ అండి. ఏంటి అనంటే ఈ ఫోన్ ట్యాపింగ్ని ఎలా చేయాలి అనంటే దానికి కూడా సంబంధించి ఒక పర్టికులర్ యాక్ట్ అనేది ఉంది. టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంది. ఎలా ఏంటి అని అంటే నార్మల్గా ప్రజలకు ఏదైనా ముప్పు కలుగుతుంది అన్నటువంటి సమాచారము రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదు కేంద్ర ప్రభుత్వానికి కానీ వచ్చినప్పుడు హోమ్ సెక్రటరీస్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి అక్కడ నుంచి పర్మిషన్స్ తీసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్స్ అనేవి చేస్తారు. ఇది కామన్గా ఏంటి అంటే ప్రజల యొక్క ఈ దేశం యొక్క ఈ రాష్ట్రం యొక్క శాంతి భద్రతలను కాపాడుకోవడం, లేదు నక్సలైట్ల నుంచి ప్రాబ్లం ఉంది, లేదు మావోయిస్టుల నుంచి ప్రాబ్లం ఉంది, లేదు తీవ్రవాదుల నుంచి ఉగ్రవాదుల నుంచి ప్రాబ్లం ఉంది. అలాంటి సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాధారణము. ఏంటి ఆ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నార్మల్గా ఎయిర్టెల్, జియో ఇట్లాంటి ప్రొవైడర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేసి వాళ్ళ ఫోన్స్ని సీక్రెట్గా ట్యాప్ చేస్తారండి. బట్ ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు, నా వ్యక్తిగతమైనటువంటి ఇది కాదు, ఇది ఏంటంటే మనకు అందుతున్నటువంటి సమాచారము ప్లస్ టీవీలలో మీడియాలలో మనం చూస్తున్నట్టు ఏంటి అంటే ఒక్కరిది కాదు ఇద్దరిది కాదు 600 మంది పైన వ్యక్తులది ఫోన్ ట్యాపింగ్స్ చేయడం జరిగింది. 600 మంది వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అందులో సినిమా హీరోయిన్లు ఉన్నారు, అందులో పొలిటీషియన్స్ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అని అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు 18 మంది హైకోర్టు జడ్జిలు, అందులో 5 మంది విమెన్ జడ్జెస్ని కూడా మీరు ఈ విధంగా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అన్నటువంటి ఎలిగేషన్స్ ఏవైతే వస్తున్నాయో, ఈ ఎలిగేషన్స్ అనేటివి ఈరోజు ఈ రాష్ట్రాన్నే కాదు ఈ దేశాన్ని కూడా నిద్రపోనియటువంటి పరిస్థితి. అంటే అధికారం మీ చేతిలో ఉంటే మీరు జడ్జెస్ని కూడా వదలరా అని చెప్పేసి సమాజం ఈరోజు ఆలోచించేటువంటి దట్టు కవిత కూడా ముందుకొచ్చేసి ఇందులో మరీ ముఖ్యంగా మిత్రమా చాలా మంచి పాయింట్ చెప్పినారు. కన్న కూతురే తండ్రి మీద ఎలిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. నా యొక్క ఫోన్ ట్యాప్ చేసినారు, నా యొక్క భర్త ఫోన్ని ట్యాప్ చేసినారు అంటే నిజంగా దేశ భద్రత కొరకు మీరు తీవ్రవాదుల మరియు మావోయిస్టుల నక్సలైట్ల అంటే యాంటీ ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాప్ చేయడం సర్వసాధారణం. కానీ మీరు ఏంటి సినిమా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయడం ఏంటి, అందులో ఆడవాళ్ళ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేయడం ఏంటి, అందులో మీరు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యంగా హైకోర్టులో ఎందరు జడ్జెస్ ఉన్నారో అందరు మంది జడ్జెస్ యొక్క ఫోన్ ట్యాప్స్ చేయడం అనేది దీనంతే దరిద్రము దారుణం ఏది ఉండదు ఒకవేళ నిజమైతే. సో మనకు అందుతున్న సమాచారం మేరకే నేను చెప్తా ఉన్నా కానీ నా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం ఇది కాదు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఇలా చేయడం. సో ఎందుకు ఇల్లీగల్ అంటున్నానంటే ఎవరిదైతే మీరు ఫోన్ ట్యాప్ చేస్తున్నారో మనకు అందుతున్న సమాచారం మేరకు ఎవరిదైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారో ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ఆ వ్యక్తుల ద్వారా వీళ్ళకు బాండ్ల రూపంలో డబ్బులు వచ్చినాయి అన్నటువంటి ఎలిగేషన్ కూడా ఉంది ఇక్కడ. ఓకే. సో ఇది ఏంటి అని అంటే కంప్లీట్గా ఒక క్రిమినల్ యాక్ట్. సో ఇందులో ఏంటి అని అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని మీరు మాజీ ముఖ్యమంత్రి గారిని పిలిపించినారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా, ఈ అంశాన్ని మనం పరిశీలించినట్లయితే కన్న కూతురే అలిగేషన్ చేయడం ఒక పార్ట్ అయితే ఇంకొక వైపు ఏంటి అని అంటే ఈ ఈ ఎలిగేషన్లో భాగంగా మనకు ఎవరైతే ప్రభాకర్ రావు గారు అని చెప్పేసి ఇంతకుముందుగా చీఫ్గా ఉండి ఉన్నారో ఆయన మొదట్లో అరెస్ట్ అవ్వలేదండి. సుప్రీంకోర్టు ఆదేశాల ద్వారా ఆయన సరెండర్ కావడం జరిగింది. అప్పుడు ఏంటి అని అంటే ఆయన ఏం చెప్పి ఉన్నారు అని అంటే పెద్ద ఆయన సూచనల మేరకు మేము చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పినారు. ఒక సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే లేదు ఫోన్ ట్యాపింగ్తో సీఎంకేం సంబంధం అని. ఎగ్జాక్ట్లీ ఫోన్ ట్యాపింగ్తో సీఎంకేమీ సంబంధం లేదు, ఇది రక్షణ శాఖ చూసుకోవాల్సినటువంటి బాధ్యత. కానీ అక్కడ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి సీఎం పేరు కాదు ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పెద్ద ఆయన అనే వర్డ్ని చెప్పడం జరిగింది.
సో పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయన సీఎమేనా? విన్నారు కదా, పెద్ద ఆయన సీఎమేనా, ఆ సీఎం కేసీఆర్ గారేనా అనే కోణంలో ఆయనకి నోటీసులు ఇవ్వడము, ఆ నోటీసులు ద్వారా ఆయనను విచారణకు ఆదేశించడము, విచారించడం ఇదంతా జరిగింది. సో అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క అధికారులు అంటే ఇప్పుడు మీరు అంటున్నారు పెద్దాయన ఫోన్ ట్యాపింగ్ చేయమంటేనే మేము చేశాము అంటున్నారు. ఒకవేళ ఇన్ కేస్ ఇది కనుక ప్రూవ్ అయితే శిక్ష అనేది ఎవరికి పడుతుంది? ఇటు పెద్దాయనకి పడుతుందా? లేకపోతే ఆ తర్వాత ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో వీళ్ళందరికీ పడుతుందా? అసలు ఎలా ఉంటుంది దీని ప్రాసెస్? ఖచ్చితంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎప్పుడు కూడా అధికారులే బలవుతారండి. మనం గతంలో కూడా చాలా సందర్భాలలో చూసినట్లయితే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్గా ఉన్నవాళ్ళు మాకు సీఎం గారు చెప్పినారు, మాకు లేకపోతే సదరు పొలిటీషియన్ చెప్పినారు అని చెప్పిన తర్వాత కూడా బలి అయ్యింది ఈ బ్యూరోక్రాటిక్సే. సో మీరు ఏంటి అంటే రాజకీయ ఒత్తిళ్లకు మీరు వచ్చేసి రాజకీయ ప్రభావాలకు లేకపోతే వాళ్ళ స్వార్థంలో మీరు బలి పశువులుగా మారుతూ ఉన్నారు. మీరేంటి అంటే ఇటువంటి సందర్భంలో ఈ నేరము రుజువు అయితే ఇది ప్రూవ్ చేయబడితే శిక్షలు అనేటివి పడతాయండి. మినిమం 3 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఈ చట్టంలో ఉంది. కానీ ఏంటంటే శిక్షలు అనేది కాదు, సభ్య సమాజం ఇవాళ మిమ్మల్ని క్షమించదు. ఇంకా ఈ సమాజము, ఈ రాష్ట్రము మిమ్మల్ని క్షమించదు. ఎందుకనంటే ఇంట్లో ఉన్న ఆడబిడ్డల ఫోన్లు కూడా మీరు ట్యాప్ చేసినారు అని అంటే మీకంటే నీచులు, దరిద్రులు ఇంకెవరు ఉండరు. అంటే ఇది నిజమైతే, నిజం కాకపోతే అది వేరు. ఒకవేళ ఇది నిజమే అయితే, ఎందుకంటే ఇట్లాంటి విషయాలలో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే మిత్రమా, వాళ్ళని డైరెక్ట్గా మనం క్వశ్చన్ చేయలేము, వాళ్ళని డైరెక్ట్గా తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టలేము, వాళ్ళని డైరెక్ట్గా మనం ఎఫ్ఐఆర్లు చేయలేము, ఛార్జ్ షీట్లు వేయలేము. సో ఇట్ విల్ టేక్ టైం. సో నిజమయ అబద్ధమా ఒక ఆరోపణ అనేది ఈరోజు మనం చూస్తున్నాం. ఒకవేళ నిజమైతే మాత్రం ఈ రాష్ట్రం నిజంగా చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఎంతమంది అఫీషియల్గానే 600 మంది ఫోన్లు ట్యాప్ అయిన ఉంటే అన్అఫీషియల్గా అంటే ఏ పర్పస్లో వీళ్ళందరినీ ఫోన్లు రికార్డ్ చేయడం జరిగింది అనేది చాలా పెద్ద క్వశ్చన్. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటిది ఒకటి జరిగింది. 78-80 సంవత్సరాల భారత స్వతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రము, అందులో మన తెలుగు రాష్ట్రము ఈ విధంగా ఫోన్ ట్యాప్ చేయడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరం. ఒకవేళ అది నిజమని నిరూపించబడితే. ఓకే. సో ఇప్పుడు మనం అనుకున్న దాంట్లో అందరూ కూడా పెద్దవాళ్లే ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు మనకి సిట్ విచారణకి హాజరవుతున్నారో అందరూ పెద్దవాళ్లే. సో వాళ్లే చేశారని చెప్పేసి మెయిన్ అపవాదు కూడా వాళ్ళు మోస్తున్నారు. ఇంత పెద్దవాళ్ల మీద ఈ యొక్క అపవాదు ఉన్నప్పుడు అది అనేది ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది అంటారా? ప్రూవ్ చేయగలరంటారా? అంటే చేసింది ఎంత పెద్ద వాళ్ళైనా వాళ్ళకంటే పెద్దది చట్టం, అది మర్చిపోవద్దు. చట్టం ముందు అందరూ సమానమే, ఎవరు అతీతులు కాదండి ఇక్కడ. సో చట్టం అనేది ఎవరికి చుట్టం కాదనేది ఇక్కడ నిరూపించబడాలా. ఒకవేళ నిజంగా వాళ్ళు చేసినట్లయితే ఖచ్చితంగా నాకు చట్టం మీద నమ్మకం ఉంది. ఒక లీగల్ ప్రాక్టీషనర్గా వాళ్ళు ఒకవేళ చేసినట్లయితే, చేయకపోతే మనం ఏమీ చేయలేము, అదేదో రాజకీయ కుట్రగా మనం భావించి వదిలేయాల్సిందే. కానీ చేసినట్లయితే ఖచ్చితంగా నిరూపించబడుతుంది, వాళ్ళకి శిక్షలు కూడా పడతాయి. రైట్. థ్యాంక్ యూ శివ గారు. సో చూసారు కదండి, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 99 టీవీ లీగల్.